హలో ఎవ్రీబడి, ఏంటండి విశేషాలు? ఈరోజు చిన్న అమెజాన్ హాల్ లాగా చేస్తున్నాను. ఎప్పటి నుంచో కార్ట్లో యాడ్ చేసి కొందాం అని డిలే చేసి ఇన్నాళ్ళకి కొన్నాను అనమాట. ఇవన్నీ మోస్ట్లీ కిచెన్లో యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ అండి. ఇన్నాళ్ళు ఎందుకు ఆగి కొన్నానంటే, మనం ఒక పిక్చర్ అనుకుంటాం కదా, ఆ పిక్చర్కి తగ్గట్టు మనకు కావాల్సినవన్నీ యాడ్ చేసుకొని కొంటే దానికి తగ్గట్టు అరేంజ్ చేసేసుకుంటాం ఒకేసారి. లేదంటే ఏదో క్లమ్జీ అయిపోయినట్టు అనిపించింది నాకు పర్సనల్గా. సో అన్నీ ఒకేసారి ఆర్డర్ ఇచ్చుకున్నాను. అందట్టు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా, పిల్లలకి క్యారేజెస్, వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్ పిక్స్ అవన్నీ కూడా కలిపి ఆర్డర్ చేసేసాను. సో అవన్నీ సరదాగా పిల్లలతోటి అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట. చూడండి వాళ్ళు ఎంత ఎగ్జైట్ అవుతున్నారో. ఒక్కొక్కటి తీస్తుంటే ఇది మాకు కాదా అనుకుంటా ఉన్నారనమాట. ఏవో బొమ్మలు వస్తాయని వాళ్ళ ఆశ. నేనేమో ఈసారి బొమ్మలు మాత్రం ఏం తీసుకోలేదు, కంప్లీట్గా స్కూల్కి ఉపయోగపడే మాత్రమే తీసుకున్నాను అనమాట. ఇది మాది అనుకుంటే ఒక్కొక్క బాక్స్ తీసి చూపిస్తుంటే నేనేమో వాళ్ళ లాస్ట్లో ఓపెన్ చేద్దాంలే అని ముందు నా కోసం ఆర్డర్ ఇచ్చుకునే మాత్రం ఓపెన్ చేసి చూపిస్తున్నాను. వాళ్ళు పాపం వెయిట్ చేస్తూ చూస్తున్నారు. నేను చక్కగా ఓపెన్ చేసి అన్నీ ట్రై చేస్తూ వాళ్ళకు కూడా చూపిస్తూ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. మా చిన్న పాపకి వార్నింగ్ కూడా ఇస్తున్నాను, అన్నీ పారపోసేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి. తను ఊరికే పౌడర్స్, క్రీమ్స్ అన్నీ వంపేస్తుందండి. అదేంటో పిల్లలకి అదో సరదా. సో ఎట్ లాస్ట్ ద వెయిట్ ఈజ్ ఓవర్ అనమాట. వాళ్ళ ప్యాక్ కూడా ఓపెన్ చేస్తున్నాను. ఏం లేదండి, వాళ్ళు ఇంతకుముందంటే చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని అన్నీ రాపించేదాన్ని. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, అది కొంచెం కష్టంగా ఉంది, వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండట్లేదు. అందుకనే చిన్న స్టడీ టేబుల్ కూర్చొని, అంటే నేల మీదే కూర్చొని రాసుకునేలాగా తీసుకున్నాను అనమాట. ఇదైతే నాకు చాలా బాగుంది క్వాలిటీ. అది వాళ్ళకి కంఫర్టబుల్గా హైట్కి సరిపడా ఉంది. ఇప్పుడు చాలా రోజులైంది కాబట్టి యూస్ కూడా చేశారు. సో చాలా యూస్ఫుల్ అని సజెస్ట్ చేస్తాను నేను పిల్లలకి. ఇదేమో పిల్లలకి ఫ్రూట్ పిక్, అంటే బాక్సెస్లో పెట్టినప్పుడు మళ్ళీ ఫ్రూట్స్ని తీసుకోవటానికని వేరే స్పెషల్ ఫోర్క్ కానీ స్పూన్ కానీ పెట్టాల్సి వస్తుంది. ఇదే ఫ్రూట్ పిక్ ఉంటే కనుక చక్కగా బాక్స్ లోపలే ఫిట్ అయిపోతుంది, విడిగా పెట్టాల్సిన పని లేదు కదా. అందుకని అవి తీసుకున్నాను. అందులో చక్కగా బర్డ్స్ లాగా ఉంటే పిల్లలకి ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇవి సిలికాన్ గ్రిప్స్ అనమాట. నాకు మసిగుడ్డ అంటే అంత నచ్చట్లేదండి, కొంచెం మెస్సీగా అయిపోతుందని చెప్పి ఇవి తీసుకున్నాను. ఇవి సిలికాన్ గ్రిప్స్ కాబట్టి హీట్ ప్రొటెక్షన్ ఉంటుంది. యూస్ చేశాను కాబట్టి చెప్తున్నా, ఇది చాలా యూస్ఫుల్. ఇదిగోండి స్టడీ టేబుల్, సో పెన్సిల్ ర్యాక్ అన్నీ బాగా ఇచ్చారు, గ్లాస్ హోల్డర్ అవన్నీ కలిపి. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో సామాన్లు కొంటూ స్టీల్వి సెపరేట్గా కొనుక్కున్నాము, టీకి షుగర్కి. కానీ నాకు ఇలా నేమ్స్తో సహా ఉండాలని చెప్పేసి ఈ బాక్సెస్ కొనుక్కున్నాను అనమాట. ఇదిగోండి ఇవి సిలికాన్ గ్రిప్స్, చాలా బాగున్నాయి. ఇవి ఫ్రూట్ పిక్స్, జస్ట్ 59 రూపీస్కి ఇంత అందంగా వచ్చింది. యూస్ చేసినా చేయకపోయినా షో పీస్ లాగా మాత్రం పెట్టుకోవచ్చు. భలే అందంగా ఉంది నాకైతే, అండ్ యూస్ చేస్తున్నాను, చాలా యూస్ఫుల్గా కూడా ఉంది. ఇదేమో మాయిశ్చరైజర్, వచ్చేదంతా కూల్ సీజన్స్ కదా. సో ఇవి టీ అండ్ షుగర్ అండ్ సాల్ట్ ఇవన్నీ పెట్టుకునే ర్యాక్ అనమాట. అంతకుముందు ప్లాస్టిక్ది వాడేదాన్ని, ఇప్పుడు ఈ ఐరన్ది తీసుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది, నా కిచెన్కి బాగా సెట్ అయింది. అండ్ ఇవి ఇన్సులేటెడ్ లంచ్ బాక్సెస్, స్పెషల్గా కిడ్స్కి హాట్గా ఉండాలి, కూల్గా ఉంటే సరిగ్గా తినటం లేదు వాళ్ళు తినే కొంచెం కూడా, అందుకే ఇవి తీసుకున్నాను. యూస్ చేశాను, ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది దీంట్లో. ఇదిగోండి ఇలా సెట్ చేసుకున్నాను కిచెన్లో. ఇది తర్వాత వచ్చిందనమాట ఆర్డర్, స్పెషల్గా దోశ ప్యాన్కి చపాతీ ప్యాన్ కోసమే తీసుకున్నాను. వీటిని ప్లేస్ చేయడమే పెద్ద టాస్క్ కిచెన్లో, ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే ఆయిల్ మరకలు అయిపోతాయి. ఇప్పుడు మాత్రం చాలా హాయిగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ తాలింపు బాక్స్ పెట్టడానికి మాత్రమే ఈ అరేంజ్మెంట్ చేసుకున్నాను. ఇది చాలా బాగుంది. తాలింపుల బాక్స్ పెట్టంగా ఇంకా చాలా స్పేస్ ఉంది, మనం ఏదైనా అరేంజ్ చేసుకోవచ్చు. ఇవేనండి నా విశేషాలు. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.